హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీడిఎఫ్ రాజు యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం వచ్చేసి ఉద్యోగుల ఉసురు 4 నెలలుగా ఇబ్బందులు, ఇలాగైతే చాలా కష్టమైతే అంటున్నారు. సో ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అలాగే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే ట్యాప్ చేసి ఆన్లైన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. గురుకుల విద్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి 4 నెలలుగా జీతాలు అందడం లేదని ఏపీ గురుకుల ఉపాధ్యాయ సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మధుసూదన్ రావు అలాగే సుధాకర్ గారు మండిపడ్డారు. జీతాలు చెల్లించకపోవడంతో దాదాపుగా 3 నెలలకు పైగా సిబ్బంది అంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అయితే ఆదివారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారండి. ఇక 2023-24 రాష్ట్ర బడ్జెట్లో గురుకులాలకు సుమారుగా 40 కోట్లు తక్కువగా కేటాయించారు. అదనపు బడ్జెట్ కోసం పాఠశాలల అలాగే ఇంటర్మీడియట్ మైనారిటీ సంక్షేమ విద్యాశాఖల కమిషనర్ను కోరిన సమస్యలు అయితే పరిష్కారం కాలేదు. ఆర్థిక శాఖ కార్యదర్శి వద్ద 3 వారాలుగా బడ్జెట్ కేటాయింపు ఫైల్ పెండింగ్లోనే అయితే ఉందండి. సో సీఎం జగన్ వెంటనే జోక్యం చేసుకొని జీతాలు చెల్లించాలి అని అయితే డిమాండ్ చేయడం జరిగింది. సో వివరాలు అయితే ఇలాగే ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పీడిఎఫ్ రాజా.